సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులైతే ఇవ్వడం జరిగింది. 18 రాష్ట్రాల్లో 17వ స్థానంలో అయితే ఏపీ ఉందనమాట. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాలు ఆర్థిక స్థితిగతులను నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2022, 23 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక ఆరోగ్య సూచి 2025ను వెలువరించిందనమాట. ఇందులో భాగంగా రాష్ట్రానికి 0 మార్కులైతే రావడం జరిగింది. 5 అంశాలు కీలకంగా తీసుకున్నారు. అంటే రుణ రుణానికి సంబంధించి రుణ సామర్థ్యాలను మెయింటైన్ చేయడంలో, రుణాలను మెయింటైన్ చేయడంలో దిగజారిపోయిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే భారీగా రుణాలైతే తెచ్చి 2023, 2022, 23 సంవత్సరం మనకి గత వైకాపా పాలనలో మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం అయితే అయిందని నీతి ఆయోగ్ అయితే చెప్పిందనమాట. మొత్తం ఇష్టం వచ్చినట్లయితే రుణాలు తెచ్చి రుణ నిర్వహణ చేయకుండా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్‌నైతే దివాలా తీశారని 18 రాష్ట్రాలకు సంబంధించి సర్వే చేస్తే 17వ స్థానంలో అంటే చిట్ట చివరి స్థానంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ను సర్వం కూడా నాశనం చేశారని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రుణానికి సంబంధించి రుణ సామర్థ్యంలో కింది స్థాయికైతే పడిపోయిందనమాట. సో, పీకల లోతైతే కూరుకుపోయిందని చెప్తుంది. సో, ఇక్కడి నుంచైనా సరే స్టేట్‌కి సంబంధించి రుణ నిర్వహణ అయితే బాగా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ఇంతలా పీకల లోతైతే మునిగిపోయారన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.